ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో అందరికీ వందనాలు. గ్రంథం 13వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయము 8 నుంచి 14 వరకు. జనులు తన యొద్ద నుండి చెదరపోవుటయు చూచి దహన బలులను సమాధాన బలులను నా యొద్దకు తీసుకుని రమ్మని చెప్పి దహన బలి అర్పించెను. అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చెను. సౌలు అతనిని కలుసుకుని అతనికి వందనము చేయుటకై బయలుదేరగా సమూయేలు అతనితో, నీవు చేసిన పని ఏమని అడిగెను. అందుకు సౌలు, జనులు నా యొద్ద నుండి చెదరిపోవుటయు నిర్ణయ కాలమున నీవు రాకపోవుటయు ఫిలిష్తీయులు మిక్మషులో కూడి ఇండుటయు నేను చూచి, ఇంకను యెహోవాను శాంతిపరచక మునిపే ఫిలిష్తీయులు గిల్గాలునకు వచ్చి నా మీద పడుదురనుకుని నా అంతట నేను సాహసించి దహన బలి అర్పించి తిననెను. అందుకు సమూయేలు ఇట్లనెను, నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యమును ఇశ్రాయేలీయుల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచియుండెను. అయితే నీ రాజ్యము నిలువదు. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల యొక్కని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనపోతివి కనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతినిగా నియమించును. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే మరి ఇశ్రాయేలుకి మొట్టమొదటి రాజు సౌలు. సౌలుకి మనం ఇక్కడ చదవబడినటువంటి మాటలో మనం గమనించినట్లయితే 13వ వచనములో సమూయేలు సౌలుతో అంటాడు, నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేక పని చేసావు అంటున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు ఇచ్చినటువంటి మాటను గైకొనక అవివేక పని చేశాడని దైవజనుడైన సమూయేలు రాజుని నిందిస్తున్నాడు. మరి రాజు చేసిన అవివేక పని ఏంటి అనే విషయాన్ని గ్రహించే ముందుగా మనం అసలు వాస్తవం ఏందో తెలుసుకుంటే, అవివేక పని చేసింది ఎవరో మనకు అర్థమైతే మన జీవితాల్లో కూడా అవివేక పని చేయకుండా దేవుడికి అంగీకారమైన పని చేసేవారంగా, దేవునికి ఇష్టంగా జీవించేవారంగా మనం ఉండాలని దేవుడు ఇతని వాక్యం ద్వారా నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ 13వ అధ్యాయం మొదటి వచనంలో ఇశ్రాయేలుకి సౌలు 2 సంవత్సరాల నుంచి పరిపాలిస్తూ ఉన్నాడు. ఆయన సైన్యం ఎంత ఉన్నారు అని అంటే, మరి తన దగ్గర 2000 మంది సైన్యం తన దగ్గర ఉంటే, తన కుమారుడి దగ్గర యోనాతాను దగ్గర 1000 మంది సైన్యం ఉన్నారు. మొత్తం 3000 మంది ఉన్నారు. మిగతా వాళ్ళందరినీ అతను మరి గుడారాలకు పంపించేశాడు. డేరాలకి, వారి డేరాలకి ఇంటికి పంపించేశాడు ఆయన. అయితే వాళ్ళ మీద ఈ 5వ వచనం నుంచి గమనిస్తే, శత్రువైనటువంటి ఫిలిష్తీయులు ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి వచ్చారు. వాళ్ళు యుద్ధానికి వస్తే ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి వచ్చినటువంటి వాళ్ళు, వాళ్ళ బలం ఎంత ఉంది అని అంటే, వాళ్ళు 30,000 రథాలు వాళ్ళకున్నాయి. ఫిలిష్తీయులకి 30,000 రథాలు వాళ్ళకున్నాయి. 6,000 గుర్రపు రౌతులు వారుకున్నారు. అంతేకాకుండా వాళ్ళకున్నటువంటి సైన్యం ఎంత అంటే, ఇసుక రేణువులంత విస్తారమైన జన సమూహం వాళ్ళు సమకూర్చుకొని ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి వచ్చారు. వీళ్ళ సమర్థత ఎంత ఉంది? కేవలం వీళ్ళ దగ్గర 3,000 మంది మాత్రమే సైన్యం ఉన్నారు. శత్రువుల దగ్గర ఎంత బలం ఉంది? 30,000 రథాలుంటే, 6,000 మంది గుర్రపు రౌతులుంటే, మరి ఇసుక రేణువులంత సైన్యం వాళ్ళకుంటే, ఎంత బలము శత్రువులైన ఫిలిష్తీయులకు ఉంది. ఆ శత్రువులందరూ బయలుదేరి వీళ్ళకి సమీపంగా ఉండే మిక్మషు అనేటువంటి ప్రాంతానికి వాళ్ళు బయలుదేరి వచ్చారు.
మరి అలాంటప్పుడు మరి అక్కడ దైవజనుడైనటువంటి సమూయేలు రాజుతో ఏం చెప్పాడంటే, యుద్ధానికి వెళ్ళేటప్పుడు నేనొచ్చి మీకు దహన బలులు అర్పించిన తర్వాత రాజు యుద్ధానికి వెళ్ళాలి. అది క్రమం అని చెప్పుంటాడు. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే 7 దినాలైనా దైవజనుడు వచ్చి ఆ బలులు అర్పించేదానికి దైవజనుడు రాలా. చూస్తే తన దగ్గరున్నటువంటి ఆ కొంచెం సైన్యం గూడా మిగతా వాళ్ళందరూ కూడా చెదిరిపోతా ఉన్నారు. శత్రువులేమో బలంగా ఉన్నారు. తన దగ్గరున్న సైన్యము చాలా కొద్దిమంది ఉన్నారు. ఆ కొద్ది మందిలో గూడా ఇంకా చెదిరిపోతా ఉన్నారు. అలాంటప్పుడు మరి ఆయన ఏం జేయాలా? అర్థం గాని పరిస్థితిలో, దిక్కుతోచని పరిస్థితుల్లో మరి రాజు ఏం చేశాడు? దైవజనుడు చేయాల్సినటువంటి బలులు ఆయనే అర్పించేసి దేవునికి అవి చెల్లించేస్తాడు. దైవజనుడు బదులుగా ఆయన చేస్తాడు. ఆయన దహన బలులు అర్పించిన వెంటనే దైవజనుడైన సమూయేలు ఆయన దగ్గరకు వచ్చి, నీవు చేసిన పని ఏమని అడిగినప్పుడు సౌలు అంటాడు, అయ్యా టయానికి నువ్వు రాలా, ఉన్నటువంటి సైన్యం అంతా చెదిరిపోతున్నారు. అలాంటప్పుడు నేను ధైర్యం చేసి నాకు దిక్కు తోచక నేను ఈ పని చేశాను అని అంటాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం దిక్కు తోచనప్పుడు ఏం చేయాలా? ఎవరైనా కూడా దిక్కుతోచని పరిస్థితి అంటే నీకున్న సమర్థత కొంచెం, నీకున్న శక్తి కొంచెం, నీ బలం కొంచెం, నువ్వు చేయగలిగింది చాలా కొంచెం. అలాంటప్పుడు నువ్వేం చేయాలా? మొట్టమొదటిగా తన బలం ఎంత ఉందో ఒకసారి పరిశీలన చేసుకోవాలి. తన బలం ఎంత ఉంది? చాలా తక్కువ ఉంది. తక్కువ బలంతో శత్రు మీదకు పోగలిగినటువంటి పరిస్థితి నీకుందా? లేదు. రెండో ఆప్షన్ ఏంటి? నీవు కేవలం దేవుని మీద ఆధారపడాలి. మనం అదే కదా, ఎప్పుడైనా రోగం వచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బందులు వచ్చినా మనం మొట్టమొదటిగా చేసే లోకం అంతా ఏం చేస్తుంది అంటే, బాధలు వచ్చినప్పుడు అన్నీ తిరుక్కున్న తర్వాత దేవుడి కాడికి వస్తారు. అయితే మనలో కూడా కొంతమంది అలాంటి బ్యాచ్ ఉంటారు. బాధ ఉన్నప్పుడు పరిగెత్తి అన్నీ తిరుక్కున్న తర్వాత అందరు ఆ తర్వాత చెప్తుంటారు అందరికి ప్రార్థనలు చేయమని. అలాంటి బ్యాచ్ మనలో కూడా ఉంటారు. కానీ ఎక్కువ మంది మనం చేసేది ఏంటి? బాధ ఉన్నప్పుడు, రోగం ఉన్నప్పుడు, సమస్య ఉన్నప్పుడు మొట్టమొదటిసారిగా దేవుడి దగ్గరకు వచ్చి ప్రార్థన చేసుకొని దేవునికి ప్రాధేయపడి గోజారుకున్న తర్వాతే దేవుడి దగ్గరికి మనం మిగతా హాస్పిటల్ అయినా ఇవన్నీ వెళ్తాం. అయితే ఒకసారి మనం పరిశుద్ధ గ్రంథంలో మనకు మాదిరిగా ఈ లోకానికి వచ్చిన ప్రభు ఏం చేశాడు? ఆయనకి సమర్థత, శక్తి చాలనప్పుడు, బలం చాలనప్పుడు ప్రభు చేసిన క్రమం ఏంటి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, లోకాసు వార్త 22వ అధ్యాయము 39 నుంచే మనం గమనిస్తే, ప్రభువారు శిష్యులు తీసుకొని ఆయన గెత్సెమనే తోటకు వెళ్ళాడు, ఒలీవల కొండకు వెళ్ళాడు. ఒలీవల కొండకు వెళ్ళిన తర్వాత అక్కడ శిష్యుల్ని ప్రార్థన చేయమని చెప్పాడు. ప్రార్థన చేయమని చెప్పి తను రాతివేతంత దూరం ముందుకు వెళ్ళి 42 నుంచి నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించెను. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరచెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రభువారు మరి ఆ రాత్రి శిలువ శ్రమను ఎదుర్కోబోతున్నాడు. ఆయన శరీరముతో ఈ లోకంలో ఉన్నాడు. మనుష్య కుమారుడిగా ఈ లోకంలో ఉన్నాడు. మనుష్య కుమారుడిగా శిలువ శ్రమను ఎదుర్కొనేదానికి, ఆ శక్తిని బలం పొందేదానికి తనకు ధైర్యం చాలట్లా. అందుకనే తండ్రికి ప్రార్థన ఒక పక్క శిష్యుల్ని ప్రార్థన చేయమన్నాడు. తర్వాత రెండో పక్క ఆయన ప్రార్థన చేస్తూ ఆయన అన్న మాట, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించమని తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తే దేవుడి నుంచి జవాబు రాలా, తండ్రి నుంచి జవాబు రాలా. మరి జవాబు రానప్పుడు ఆడ ఏమైంది అని అంటే, దేవదూత కనపడి ప్రభువుని బలపరిచిందంట. జవాబు రాలేదు కానీ
ఒక దూత ఆయనకి కనపడి ఆ శిలువ శ్రమను ఎదుర్కొనే దానికి బలముతో నింపింది ప్రభువుని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే తను ఆ శిలువ శ్రమను ఎదుర్కొనే దాని నిమిత్తం పరలోకపు దేవుని వైపు చూసి బలం పొందుకున్నాడు. తర్వాత శిలువ శ్రమని ఆయన దాని అంతటిని పూర్తిగా నెరవేర్చేదానికి ఆయన కృపను పొందాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, అంటే మనకు చేతగానప్పుడు సమస్యను ఎదుర్కొనేదానికి మనకు బలం లేనప్పుడు, మన వల్ల కానప్పుడు, మనం ఏం చేయాలో దిక్కుతోచినప్పుడు ప్రభువులాగా నువ్వు నేను కూడా తండ్రి వైపు మనం చూడటం, ప్రార్థన చేయటం, ప్రాధేయపడటం, మన పరిస్థితి ఏదో దేవునికి అప్పగించుకోవటం మనం చెయ్యాలి. అది మనం చేయాల్సిన పని. ఇక్కడ మనం చూసినటువంటి సౌలు రాజు జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రియ దేవుని బిడ్డలారా, నీకు సమర్థత లేదు, నీకు సైన్యం లేరు, నీకున్న వాళ్ళు కొంచెం మంది, వాళ్ళు కూడా జారిపోతా ఉన్నారు. జారిపోయేటప్పుడు నీవు దైవజనుడు వచ్చి చేయాల్సిన పని నువ్వు చేయటం ఏంది? దైవజనుడు వచ్చి బలులు అర్పించాలా, దహన బలులు, సమాధాన బలులు అర్పించిన తర్వాత యుద్ధానికి వెళ్ళాలా. రాజుగా నీ బాధ్యత, నువ్వు చేయగలిగింది అది. మిగతా కార్యక్రమం అంతా దేవుడి మీద ఆధారపడాలా, దేవుని మీద ఆనుకోవాలా. కానీ అలా చేయకుండా నువ్వేం చేసావు? సొంత నిర్ణయాలు తీసుకున్నాడు రాజు. నేను రాజును కదా, నేను తీసుకోవచ్చు అనుకున్నాడేమో. కొంతమందికి ఏదన్నా పదవి కానీ, లేకపోతే కొంతమందికి డబ్బు కానీ, కొన్ని పెరగంగానే అన్నీ పెరిగిపోతుంటాయి. గర్వం పెరిగిపోతూ ఉంటుంది ఆటోమేటిక్గా. మనోడు కూడా గాడిదలు మేపుకునేవాడు ఈరోజు రాజు అయిపోయాడు కదా. అందుకనే ఈరోజు గర్వం ఎక్కువ అయిపోయింది. దేవుడు చెప్పిన మాటను పెడచెవిని పెట్టాడు. అందుకే దైవజనుడు వచ్చిన దాకా ఉండలేకపోయాడు. ఉండలేకపోయినటువంటి ఆయన ఈరోజు ఏం చేశాడు? ఆయన మరి ఆ దైవజనుడు అర్పించేటట్లుగా ఆయనే బలులు అర్పించాడు. సమాధాన బలులు అర్పించిన తర్వాత 11 నుంచి సమూయేలు అతనితో, నీవు చేసిన పని ఏమని అడిగాను. అందుకు సౌలు, జనులు నా యొద్ద నుండి చెదిరిపోవటయు, నిర్ణయ కాలమున నీవు రాకపోవటయును, ఫిలిష్తీయులు మిక్మషులో కూడిండుటయు నేను చూచి, ఇంకను యెహోవాను శాంతిపరచక మునుపే ఫిలిష్తీయులు గిల్గాలునకు వచ్చి నా మీద పడుదురనుకొని నా అంతటా నేను సాహసించి దహనబలి అర్పించితినెను. అందుకు సమూయేలు ఇట్లనెను, నీ దేవుడిని యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసేదివి. నీ రాజ్యంను ఇశ్రాయేలీయుల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండెను. అయితే నీ రాజ్యము నిలవదు. చాలు. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే దైవజనుడు వచ్చి ఆయన అంటాడు, నీవు దేవుడు చెప్పిన ఆజ్ఞను అతిక్రమించావు. దేవుడు చెప్పినట్లుగా దైవజనుడు వచ్చిన దాకా నీవు ఉండలా. రెండోది, నీ అంతటి నీవే సాహసం చేసి బలులు అర్పించావు. కాబట్టి నిన్ను సదాకాలం నేను రాజుగా ఉంచాలని నేను నిర్ణయం తీసుకున్నాను. కానీ నీలో ఉన్న ఈ అవిధేయతను బట్టి నీవు రాజుగా ఉండకుండా నేను నిన్ను దూరం చేస్తున్నా. నీ బదులు మరొకరిని నేను యెహోవా చిత్తానుసారమైన మనసు గల మరొకరిని దేవుడు ఏర్పరచుకున్నాడు. అంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఇతనిలో ఉన్న అవిధేయతకి రాజుగా ఉండకుండా కోల్పోయాడు. మరొకరు దేవుని చిత్తానుసారంగా నడిచే వ్యక్తిని దేవుని ఏర్పాటులోకి వచ్చేసాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అంటే ఆయన తండ్రి చిత్తాన్ని కోసం ఎదురు చూడలేదు. తండ్రి చిత్తాన్ని బట్టి ఆయన నడుచుకోలేదు. కాబట్టి ఈ సౌలు ఆయనకున్నటువంటి పరిస్థితిని ఆయన కోల్పోయినట్లుగా మనం గమనించగలం. ఒకవేళ రాజు అన్నట్లుగా నేను మీకోసం ఎదురు చూస్తుంటే శత్రువులు వచ్చి నా మీద పడతారేమో, అని అనుకొని నేను ఈ విధంగా చేశాను అన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని కొరకు ఎవరైనా ఎదురు చూసి దేవుడు కోసం కనిపెట్టి ఉన్నటువంటి వాళ్ళకి, దేవుని కోసం మరి ఎదురు చూసి నష్టపోయిన వాళ్ళు కానీ, సిగ్గుపడిన వాళ్ళు కానీ, నిందించబడిన వాళ్ళు కానీ, అవమానించబడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? క్రైస్తవ చరిత్రలో దేవుని కొరకు ఎదురు చూసిన వాళ్ళు ముందో వెనకో మేలు పొందిన వాళ్ళే మనకు కనిపిస్తారు. కానీ నేను దేవుని కొరకు ఎదురు చూసి నేను నష్టపోయానని చెప్పేవాళ్ళు మనకి ఎవరు కూడా కనపడరు. కానీ ఇతను అంటాడు,
నేను ఒకవేళ దేవునికి ఎదురు చూసుంటే వాళ్ళు శత్రువులు వచ్చి నా మీద పడతారేమో అని నేను సాహసం చేసి ఇలాంటి కార్యం చేశాను అంటున్నాడు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు నేను కూడా ఎప్పుడైనా ఇలాంటి దిక్కుతోచని పరిస్థితులు మనం ఎదుర్కొనేటప్పుడు మనకు ఒకే ఒక దిక్కు, పరలోకపు దిక్కు. ఎల్లప్పుడూ అది ఖాళీగా ఉండే దిక్కు. ఎల్లప్పుడూ మన ప్రార్థనకి ఆయన చెవులు మరి మన ప్రార్థనల వైపు ఉంటాయి. ఆ కనుదృష్టి మన మీద ఉంటుంది. ఆయన చెవులు మన ప్రార్థనల వైపు ఆలకిస్తూ ఉండే కన్నులు ప్రభువు మన పట్ల కలిగి ఉన్నాడు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరం కూడా సమస్యను ఎదుర్కొనేటప్పుడు ప్రభు వైపు చూడటం మనం అలవాటు చేసుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో దేవుని వైపు చూసి మరి మేలు పొందినారా లేకపోతే నష్టపోయినారా అనే ఒక 2 సందర్భాలని మనం జ్ఞాపకం చేసుకుంటే, మొదటి సమూయేలు గ్రంథంలో 18వ అధ్యాయం మనం గమనించినట్లయితే 18వ అధ్యాయంలో 7వ వచనం నుంచి మనకు కొంతమంది స్త్రీలు కనిపిస్తారు. సౌలు వేల కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువులను హతము చేసిరండ్రి. ఆ మాటలు సౌలునకు ఇంపుగా నుండినందున అతడు బహు కోపము తెచ్చుకుని, వారు దావీదునకు 1,000 కొలది అనియు నాకు 1,000 కొలది అనియు స్తుతులు పాడిరే, రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడు అనుకునెను. కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ మనకు పై వచనాల్లో మనం గమనిస్తే గొల్యాతుని గురించి రాయబడి ఉంది. గొల్యాతు 40 దినాలుగా వచ్చి ఇశ్రాయేలు రాజు మీద, ఇశ్రాయేలు ప్రజలందరి మీద మరి ఛాలెంజ్ చేస్తూ ఉన్నాడు. మీలో ఎవరైనా నాతో వచ్చి యుద్ధం చేయండి, మమ్మల్ని మా రాజ్యాన్ని మీరు స్వాధీనంలో ఉంచుకోండి, నన్ను మీరు ఎదుర్కోలేకపోతే మీరందరూ ఓడిపోయినట్టేనని ఛాలెంజ్ చేస్తూ ఉంటే రాజు కానించి సైన్యం ఎవ్వరూ ఏం చేయలేని నిస్సహాయ పరిస్థితుల్లో దావీదు ఒక్కడు ఎదుర్కొని గొప్ప విజయాన్ని పొందాడు. దేవుని బిడ్డలారా, కాబట్టి అక్కడ ఉన్న స్త్రీలందరూ కూడా దావీదుకి 10,000 కొలది అని వాళ్ళు స్తుతిస్తూ ఉంటే ఈ సౌలుకి ఆయన ఓర్చుకోలేకపోయాడు. ఎందుకు అని అంటే దావీదుకి 10,000 కొలదని స్తుతిస్తూ ఉన్నారు, తన్ను మాత్రం 1,000 కొలది అంటున్నారని ఆ ఈర్ష్యతో నింపబడి దావీదును చంపాలనుకొని నిర్ణయం తీసుకున్నాడు. ఎవరు? సౌలు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు చంపాలనుకున్నాడు? కేవలం ఆ స్త్రీలు ఆయన్ని పొగిడారనే ఉద్దేశంతోనే నిర్ణయం తీసుకున్నాడు. అయితే నా ప్రియ దేవుని బిడ్డలారా, నీకు గొల్యాతు నుంచి నీకు ఆ యుద్ధ పరిస్థితుల్లోంచి విజయం సాధించింది దావీదు వల్లే కదా. దావీదు వల్లే కదా ఈరోజు నువ్వు ఒక రాజుగా నీవు ఉన్నావు. కానీ కేవలం ఆ దావీదు మీద ఉన్నటువంటి ఆ యొక్క ఈర్ష్యను బట్టి దావీదును చంపాలని నిర్ణయం తీసుకున్నాడు. అయితే పరిస్థితి ఎలా మారిపోయిందంటే, మనం అందుకని కీర్తన గ్రంథం 25వ అధ్యాయము 3వ వచనంలో వారిలో ఎవడునూ సిగ్గునొందడు, హేతువు లేకుండానే ద్రోహము చేయువారు సిగ్గునొందుదురు. దేవుని బిడ్డలారా, దావీదు రాసినటువంటి మాటలు అంటాడు, అయ్యా నీ కొరకు ఎదురు చూసేవారు ఎవడు కూడా సిగ్గునందడు. ఈరోజు రాజు దావీదును తరుముకుంటున్నాడు, దావీదును చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు. మరి అడవులు ఎంబడిబడి పరిగెత్తుతున్నా కూడా ఎంబడిబడి రాజే తరుముకుంటా ఉన్నాడు. అయితే దావీదులో ఉన్న గొప్ప మంచి లక్షణం ఏందో తెలుసా? ఒక పక్క శత్రువుని తప్పించుకునే దానికి ప్రయత్నం చేస్తానే, రెండో పక్క ఆయన దేవునికి ప్రార్థనలు చేస్తూనే ఉన్నాడు. గుహలో చేరైన, అడవిల్లో చేరైన ప్రార్థన మాత్రం ఆయన ఎన్నడూ విడిచిపెట్టలేదు. అందుకని ఆయన అన్నమాట, అయ్యా నీ కొరకు కనిపెట్టే వారిలో ఎవ్వడు కూడా సిగ్గునందడు అని మరి దేవుని దగ్గరకు వచ్చి ఆ మాటలు చెప్తూ ప్రార్థనాపూర్వకంగా దేవునిలో ఉన్నాడు. అయితే నా ప్రియ దేవుని బిడ్డలారా, ఏమైంది? శత్రువుకి కొన్నిసార్లు వానికి వాడిదే విజయం అనిపిస్తూ ఉంటుంది. చాలా సందర్భాల్లో శత్రువు పరిస్థితి కొన్నిసార్లు మనకు వాడికి విజయం ఇచ్చాడు, దేవుడు ఏం చేస్తున్నాడు, దేవుడు పట్టించుకోవట్లేదు అని అనిపిస్తూ ఉంటుంది. కానీ అయితే నా ప్రియ దేవుని బిడ్డలారా, మరొక సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే మనకు కీర్తన 66:12లో అదే దావీదు అంటాడు, ఆ నెత్తి మీద ఎక్కునట్లు చేసితివి, మేము నిప్పులలోను నీళ్ళలోను పడితిమి, అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్ము రప్పించున్నావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా.
దేవుని బిడ్డలారా, అడవులెంబడి దావీదు పరిగెత్తాడు. శత్రువు నుంచి దాక్కునే దానికి ఎంతో ప్రయత్నం చేశాడు. ఈరోజు ఫైనల్గా ఏమైంది? దేవుడు దావీదుకి గొప్పగా రాజ్యాన్ని ఇచ్చాడు. శత్రు సమూహం అనేది లేకుండా పూర్తిగా ఆయన దూరపరిచాడు. ఏంటి దీనికి కారణం అని అంటే, నా ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని దావీదు హృదయపూర్వకంగా రాసినటువంటి మాట, అయ్యా నీ కొరకు కనిపెట్టే వారిలో ఎవ్వరు కూడా సిగ్గునందడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, అంటే దావీదు దేవుని కొరకు కనిపెట్టున్నాడు. ఏ రోజుకైనా దేవుడు న్యాయం చేస్తాడు. ఏ రోజుకైనా దేవుడు నా నీతికి నా యథార్థతకు ప్రతిఫలాన్ని ఇస్తాడని నమ్మాడు, విశ్వాసం ఉంచాడు, నమ్మకంగా దేవునిలో ఉన్నాడు. అందుకని ముగింపులో ఆయన అన్నమాట, అయ్యా మేము నిప్పుల్లో పడ్డాము, మేము నీళ్ళల్లో పడ్డాము. నిప్పుల్లాంటి సమస్యలు మమ్మల్ని ఆవరించాయి, నీళ్ళ లాంటి రోగాలు బాధలు మమ్మల్ని వెంబడించాయి. కానీ ఈరోజు ఫైనల్గా నేను ఏడున్నాను అంటే, ఈరోజు నేను మరి సమృద్ధి కలిగినటువంటి చోటికి దేవా నీవు నన్ను నడిపించావని హృదయపూర్వకంగా దేవుణ్ణి స్తుతిస్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అంటే నువ్వు నేను కూడా శత్రువు కొన్నిసార్లు మంది రోగాల రూపంలో, సమస్యల రూపంలో, మనం ఇబ్బందుల రూపంలో, కొదువల రూపంలో, కొరతల రూపంలో, కొన్నిసార్లు పిల్లల విషయంలో కూడా సమస్యలను ఎదుర్కొంటూ మనం ఎప్పుడైతే సమస్యల గుండా పరిగెడుతున్నప్పుడు మనకు కొన్నిసార్లు అర్థం కాదు. కానీ అయితే అన్నిటికీ సమర్థుడైనటువంటి దేవుడు, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడిని నువ్వు నేను కలిగి ఉన్నాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక గంట తర్వాత ఏం జరుగుతుందో నీకు తెలియదు. కానీ నా ముగింపు ఎలా ఉంటుందో ఎరిగినటువంటి దేవుడు మన దేవుడు. అందుకని ప్రారంభంలో మన ముగింపుని ఎరిగిన దేవుడు ఎవరన్నా ఉండారంటే ఆయన మాత్రమే. కాబట్టి నా ముగింపు ఎరిగినటువంటి దేవుడు నా జీవితంలో ఏవేవి నేను ఎదుర్కోవాలో అవన్నీ ఆయన ముందు ప్రణాళికలో అన్నీ కూడా ఆయనలో ఉన్నాయి. కాబట్టి అన్ని సమస్తము ఆయనే అన్నప్పుడు మరి నేనెందుకు ఆందోళన చెందాలా? నేనెందుకు దాన్ని బట్టి ఎందుకు పోవాలా? అప్పుడే దేవుని బిడ్డలారా, దేవుని విషయంలో మనం ఒక నిర్దిష్టంగా ఖచ్చితంగా దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు మన జీవితాల్లో ఖచ్చితంగా ఆయన గొప్ప కార్యం జరిగించి ఆయన మహిమ తెచ్చుకుంటాడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, మనకు ఎస్తేరు గ్రంథంలో కూడా మనకి ఇలాంటిదే కనిపిస్తుంది. ఎస్తేరు గ్రంథంలో యూదులందరికీ ఒకే రోజు చంపబడతారన్న ఆజ్ఞ బయలుదేరిపోయింది. అదే సమయంలో సాయంకాలం కల్లా మరి యూదుడై మొర్దెకైని సాయంకాలం కల్లా ఉరిదీస్తారనేటువంటి పరిస్థితి వచ్చేసింది. అయితే నా ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళ ప్రార్థన వ్యర్థం కాలేదు, వాళ్ళు ఎదురు చూడటం వ్యర్థం కాలేదు. కానీ రెండో రోజు వచ్చేసేటప్పటికి దేవుడు అద్భుతంగా శత్రు సమూహం యావత్తుని నాశనం చేసి దేవుని బిడ్డలకు గొప్ప విజయాన్ని ఇచ్చాడు. ఇవన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో ఇవన్నీ కూడా మనకి ఎందుకు రాసి పెట్టాడు అని అంటే, మనకి ఇవన్నీ కూడా మన పరిశుద్ధ గ్రంథం ద్వారా మనకు 16వ అధ్యాయంలో రోమపత్రికలో ఏమంటాడంటే, రోమపత్రిక 15:4 ఏలియనగా ఓర్పు వలనను లేఖనముల వల్లని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు రాయబడినవనియు మనకు బోధ కలుగు నిమిత్తము రాయబడి ఉన్నవి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవునిలో ఓర్పు లేక సౌలు లాంటి వ్యక్తులు ఉన్న ఆశీర్వాదాన్ని కోల్పోయి నష్టపోయారు, భ్రష్టులుగా తయారైపోయారు. కానీ ఈ దేవుని కొరకు నిరీక్షించి ఎదురు చూసినటువంటి దావీదు, మరి ఒక పక్క ఎస్తేరు, మరి ఇలా వాళ్ళ జీవితాలు నీకు నాకు ఎలా ఉన్నాయి అని అంటే, అందుకే అక్కడ అన్నాడు, ఆ లేఖనాల వలన ఓర్పు వలనను లేఖనాల వలన ఆదరణ వలన మనకు నిరీక్షణ కలిగిన దానికి. వాళ్ళు ఎదురు చూశారు, సిగ్గుపడలేదు. వాళ్ళు ఎదురు చూశారు, ప్రభు అద్భుతాలు పొందారు. ఈరోజు నేను కూడా ఎదురు చూస్తున్నాను. ఈరోజు నువ్వు నేను ఎదురు చూసేవాళ్ళం మనం కూడా సిగ్గుపడే పరిస్థితి కానీ, మనం కూడా అవమానపరచబడే పరిస్థితి కానీ రానియకుండా మన దేవుడు, సమర్థుడైన దేవుడు మన పక్షంగా ఆయన కార్యం చేస్తాడు. ఆయన నిన్న నేడు నిరంతరము మారని మార్పు చెందినటువంటి దేవుడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఆ దేవునిలో మనం ఆ ఎదురు చూడటం అనేది మనం
స్థిరంగా ఉండేవారుగా మనం ఉండాలి. అందుకనే మనకు వాక్యం ఏమంటుందంటే విలాప వాక్యాలు 3:25లో తను ఆశ్రయించు వారి ఎడల ఉమ్, యెహోవా దయాళుడు, తను వెదుకు వారి ఎడల ఆయన దయచూపువాడు. అప్పుడు ఈ దేవుని బిడ్డలారా ఇక్కడ ఏమంటాడంటే తన్ను ఆశ్రయించిన వారి ఎడల, ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయించి ఉంటారో వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెదకు వారి ఎడల ఆయన దయ చూపేవాడు. కాబట్టి ఆశ్రయించటం, దేవుణ్ణి ఎప్పుడు సమస్యల్లో ఉన్నప్పుడు, కొదవల్లో ఉన్నప్పుడు, దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుణ్ణి ఆశ్రయిస్తారో, ఎవరైతే ఆశ్రయిస్తారో అలాంటి వారి ఎడల ఆయన దయాళుడు దయాళుడు అని చెప్పబడింది. కాబట్టి దేవుని బిడ్డలారా అంటే మరి అంతేకాని మనం ఆశ్రయించినప్పుడు మన దేవుడు మనల్ని పట్టించుకోకుండా వదిలేసే దేవుడు ఎంత మాత్రం కాదనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. గుల్షాన్ ఎస్తేర్ అని పాకిస్తాన్ వాళ్ళది. ఆ మసీదులో చాలా పెద్ద వాళ్ళ నాన్న. అయితే వాళ్ళ కూతురికి పోలియో లాంటిది వచ్చి 2 కాళ్ళు పని చేయకుండా వచ్చేస్తాయి. వాళ్ళు మంచి ఆస్తిపరులు. వాళ్ళు మరి ఇండియా లెవెల్లో ఎక్కడెక్కడైతే ఫేమస్ ఈ ఇవన్నీ ఉన్నాయో, మసీదులు ఉన్నాయో అక్కడికంతా తిప్పుతాడు కూతుర్ని. ఇది కాళ్ళు రావాలనే ఉద్దేశంతో అక్కడంతా తిప్పుతాడు ఆయన. అయితే వాళ్ళ కొడుకులు ఉన్నారు, ఎవరి కుటుంబం వాళ్ళది. వాళ్ళ కూతురు బాధ్యత ఆయనే చూసేవాడు, భార్య లేదు. అయితే దేవుని బిడ్డలారా చివరికి ఆయనకు బాగలేకుండా వచ్చేస్తుంది. అందుకే కూతురికి చెప్తాడు, అమ్మ నేను చనిపోయేటట్టున్నాను, నీకు కావలసినంత ఆస్తి నీ మీద వేసినా, నీకు ఎంతమంది నౌకర్లు కావాలని పెట్టుకొని నువ్వు హ్యాపీగా సంతోషంగా ఉండు, దేనికి నువ్వు కొదవబడొద్దు అని చెప్తాడు. ఒకరోజు చనిపోతాడు ఆయన. దేవుని బిడ్డలారా తండ్రి ఒక్కడే తను చూసుకునేవాడు. ఆ చూసుకునే తండ్రి ఈరోజు లేడు. అలాంటప్పుడు మరి కూతురు ఏం చేస్తూ ఉంటుంది, వాళ్ళ నాన్న లేనప్పుడు ఆ రాత్రి అంతా ఏడుస్తూనే ఉంటే ఒక సగరాత్రి టైంలో ఒక స్వరం వినబడుతుంది. గుల్షాన్ ఏడవద్దు, నేను నీకు తోడుగా ఉంటాను అన్నాడు. తోడుగా ఉన్నాను అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గుల్షాన్ అని పేరు చెప్పాడు. నేను నీకు తోడుగా ఉన్నాను, నువ్వు ఏడవద్దు అని అంటాడు. అయ్యా నువ్వెవరు అని అంటే, నీకోసం ప్రాణం పెట్టిన యేసుని నేనే అంటాడు. దేవుని బిడ్డలారా యేసయ్యను వాళ్ళు ఎప్పుడు ప్రార్థన చేయలేదు. యేసయ్యను గురించి కనీసం ఆయన పేరు కూడా పాకిస్తాన్లో పెద్ద వినపడదు. ఇది ఇప్పుడు కంటే ఏదో మందిరాలు కూడా ఉన్నాయి ఇప్పుడు. అలాంటిది దేవుని స్వరం వినబడుతుంది, నేను నీకు తోడుగా ఉండానని చెప్పాడు. ఆయన్ని ఆశ్రయించకపోయినా నువ్వు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నప్పుడు ఏం చేయాలో అర్థం కాకుండా నీకు నీ పక్షంగా మేలు చేసేవాళ్ళు లేనప్పుడు మరి ఆ బిడ్డతో ఆ రాత్రి మాట్లాడి, నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నీకు సహాయం చేస్తానని ప్రభు చెప్తే, ఆ రెండో రోజు వాళ్ళ పిన్నితో మాట్లాడుతుంది ఆమె. అమ్మ యేసయ్య అంటే ఎవరు అని అంటే వాళ్ళ పిన్ని అంటుంది, ఆయన వాళ్ళెవరో దేవుళ్ళే, మనకెందుకు ఆయనతో అంటే ఆయన కొంచెం తక్కువ చేసి మాట్లాడేస్తుంది. తక్కువ చేసి మాట్లాడితే ఆమె అనిపిస్తుంది, వీళ్ళు ఇంత తక్కువగా అంటున్నారు, ఆయన రాత్రి నాతో మాట్లాడినాడు కదా, ఆయన తక్కువడైతే ఎట్లా మాట్లాడతాడు నాతో. కాబట్టి ఆయన గురించి ఏదో ఉందని చెప్పి వాళ్ళ పని పిల్లని అడుగుతుంది, నీకు యేసయ్య గురించి నీకు తెలుసు అంటే, అమ్మ నేను చర్చికి వెళ్తానంటది. చర్చికి వెళ్తాంటే ఆ బిడ్డ ద్వారా బైబిల్ తెప్పించుకొని బైబిల్ చదివి, నా దేవుని బిడ్డలారా వాళ్ళ నాన్న దేశమంతా తిప్పాడు కానీ కూతురికి రాళ్ళును నయం కావాలని. కానీ తర్వాత భక్తులు ఆమె దినదినం ఎదుగుతూ ఒకసారి నేను ఒంటరిని అనేటువంటి స్థితిలో ఆమె ఏడుస్తూ ఉంటే కరెక్ట్గా మరి 12 గంటలప్పుడు ప్రభు ఆ రూములో మరి వెలుతురు వచ్చేస్తుంది. వెలుతురు వచ్చి స్వరం వినబడుతుంది, గుల్షాన్ భయపడొద్దు నేనున్నాను అన్నప్పుడు కళ్ళు తెరిచి చూస్తే ఎదురుగ్గా ప్రభు ఉంటాడు. ప్రభువా అంటాడు, నువ్వు రా అంటే నేను ఎలా రాగలను, కాళ్ళు లేవు కదా అన్నప్పుడు దేవుడి నుంచి ప్రభువు నుంచి వెలుగు ఆమె మీద పడితే ఆ వెలుగుతో ఎప్పుడైతే నింపబడిందో పరిగెత్తుకుంటూ వెళ్ళి ప్రభువు పాదాల మీద పడిపోయింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే వాళ్ళ నాన్న కుమార్తెకు కాళ్ళు రావాలని దేశం అంతా తిప్పాడు కానీ ఆమె ఇంట్లోనే ఉండి ప్రభువుని ఎరిగి ప్రభువు ద్వారా అద్భుతం పొందుకునేది.
నా ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని మనకు అక్కడ విలాప వాక్యములో చెప్పబడినటువంటి మాట, తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు. ఆయన దయాళుడు, ఎప్పటికీ దయాళుడే. నా ప్రియ దేవుని బిడ్డలారా, కేవలం నిన్ను నన్ను కేవలం మన మంచిని బట్టి కాదు, మన భక్తిని బట్టి కాదు, మన నీతి పరిశుద్ధత దేన్ని బట్టి కాదు, కానీ మనం కేవలం ఆయనకి లోబడి ఆయన మాట విధేయత చూపించి నమ్మకంగా మనం ఉంటే మన జీవితాల్లో దేవుడు ఎప్పటికీ దయాళుడు. మనకు మన కుటుంబ పక్షంగా దేవుడు ఎప్పటికీ ఆయన కృపను మన పట్ల కనపరచగలిగినటువంటి దేవుడిగా ఆయన ఉంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంతేకాకుండా యెషయా గ్రంథంలో ఇంకొక మాట కూడా 49వ అధ్యాయము 23వ వచనంలో అంటాడు. అప్పుడు నేను ఆ, యెహోవాననియు నా కొరకు కనిపెట్టువారు అవమానము నొందరనియు నీవు తెలుసుకొందువు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రభు అంటాడు, నీవు ఎప్పుడైతే ఆయన్ని ఆశ్రయిస్తావో, నీవు ఆశ్రయించిన తర్వాత నువ్వు ఎప్పుడైతే మేలు పొందుకుంటావో, మేలు పొందుకున్నప్పుడు నా ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే నీతో అంటాడు, నా కొరకు కనిపెట్టేవారు ఎప్పుడు కూడా అవమానం నొందరు అని ప్రభు ఇక్కడ నొక్కి మరి తేట తెల్లం చేస్తున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతవరకు క్రైస్తవ చరిత్రలో మనం ఎన్నో సంవత్సరాలు మనకు తెలిసిన తర్వాత నుంచి ఎవరైనా కూడా ప్రభువుని అందు నిరీక్షణ ఉంచి ఎదురు చూసి ప్రభువు కోసం కనిపెట్టుకొని సిగ్గుపడిన వాళ్ళు ఎప్పుడూ ఎవరూ లేనేలేరు. ఈరోజు నువ్వు నేను కూడా ఉండం. ఎందుకంటే ప్రభువులో మనం నమ్మకంగా ఉండటం కావాలి, కానీ ఆయనలో నమ్మకంగా ఉండే వాళ్ళ జీవితాల్లో ఎప్పుడు కూడా సిగ్గుపడే పరిస్థితి ప్రభువు రానీడనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మేము 2005లో మరి నాకు వచ్చినటువంటి అనారోగ్య పరిస్థితుల్లో 2005 జనవరి 15వ తేదీ, కరెక్ట్గా ఇంకా డేట్ కూడా గుర్తే. దేవుని బిడ్డలారా, అలాంటప్పుడు కరెక్ట్గా అది 15వ తేదీ శుక్రవారం. అది మేము కొన్ని సంవత్సరాల నుంచి శుక్రవారం పూట ఉపవాసం ఉండేవాళ్ళం. శుక్రవారం ఉపవాసం ఉండాలా, లేకుంటే అనారోగ్యం ఉందని హాస్పిటల్కి పోవాలా, అర్థం కాల. సరే, కానీ చాలా సంవత్సరాల నుంచి శుక్రవారం ఉపవాసం ఉంటున్నాం కదా అని ఆ రోజు ఉపవాసం ఉన్నాము. నైట్కి ఉపవాసం ఉన్నాము. సాయంకాలం కల్లా నా 2 చేతులు 2 కాళ్ళు పనిచేయాలి. సహజంగా ఎవరన్నా చెప్తే ఎట్టున్నారే మూర్ఖంగా, ఇంత మూర్ఖంగా ఎట్టున్నావు అంటారు. దేవుని బిడ్డలారా, అలాంటి పరిస్థితుల్లో మరి ఆ ప్రార్థన, ఉపవాస ప్రార్థన ఎంత తీవ్రంగా ఉంటుందో, ఎంత భయంకరంగా ఇవ్వడు ఓ అని వీళ్ళంతా ఏడ్చి ప్రేర్ చేస్తూ ఉంటే, దేవుని బిడ్డలారా, అలాంటి పరిస్థితుల్లో ఆ దేవుని వాక్య స్వరం అంటారు చూడండి. నాకు ఎప్పుడు అనుభవం లేదు, కానీ వాక్య స్వరం, భయపడొద్దు, దిగులు పడొద్దు, నీవు నా సొత్తు అనే మాటలు ఆ రోజు నాకు ప్రభు జ్ఞాపం చేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని వాగ్దానం ఆ రోజు పొందుకున్నామో, 2వ రోజు హాస్పిటల్కి వెళ్ళాము. కానీ డాక్టర్ అన్నాడు, చాలా పెద్ద రోగం ఇది, ముందు కాళ్ళు చేతులకు వస్తుంది, తర్వాత బాడీ అంతా కూడా డ్యామేజ్ అయిపోద్ది అన్నాడు. కానీ మేము హాస్పిటల్కి పోకుండా ఆ రోజు ఉన్నదానికి మేమేమీ నష్టపోలేదు. ఇంట్లోనే ఉండిన దానికి అది ఎక్కువ ఏం కాలేదు. కానీ అయితే నమ్మదగినటువంటి దేవుడు అద్భుతంగా కరెక్ట్గా 12 రోజుల్లోనే మాకు అక్కడి నుంచి స్వస్థత ఇచ్చి దేవుడు తిరిగి మరల మమ్మల్ని యథాప్రకారంగా నిలబెట్టాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఆయన కోసం కనిపెట్టే వారిలో ఎవ్వరు కూడా ఎప్పుడు కూడా సిగ్గునందే పరిస్థితి రానీయదు. ఆయన ఎప్పుడూ రానీలా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఈరోజు ఒకసారి మనం సౌలు దగ్గరికి వెళితే, సౌలు ఏం చేశాడు? అయ్యా, నువ్వు ఆలస్యం, దైవజనుడితో మాట్లాడుతూ ఆయన అంటాడు, నువ్వు రావటం ఆలస్యం చేసావు, ఈలోపు శత్రువులు వచ్చి నా మీద పడిపోతారేమో అనేటువంటి భయముతో నేను ఈ విధంగా నేను చేశాను అన్నాడు. నా ప్రియ దేవుని అంటే తనకి ఏంది, దేవుని మీద పూర్తి నమ్మకం లేదు, దేవునిలో విశ్వాసం లేదు, శత్రువులు వచ్చి తన మీద దాడి చేస్తారనేటువంటి భయం ఆయనలో ఉంది. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే దేవుడు శాశ్వత కాలం ఆయన రాజ్యం ఉండాలని నిర్ణయం తీసుకున్నప్పటికీ తనలో ఉన్నటువంటి అవిధేయత, తనలో ఉన్నటువంటి దేవుని మీద మరి ఆధారపడే మనస్తత్వం లేదు. కాబట్టి
ఆ రాజ్యాన్ని సౌలు రాజు కోల్పోయినట్లుగా మనకు వాక్యంలో తేటతెల్లం చేస్తుంది. అందుకనే మనం మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనంలో ఒక గొప్ప మాట ఏమంటాడంటే, యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనకపోతివి గనుక యెహోవా తన జనుల మీద అతన్ని అధిపతిగా నియమించును. నీ నిన్ను నీ కుటుంబాన్ని శాశ్వతంగా రాజుగా ఉంచాలని దేవుడు నిర్ణయించాడు. కానీ నీలో ఉన్నటువంటి అవిధేయత, నీలో ఉన్నటువంటి మాట వినని మనస్తత్వం ఈరోజు ఏం చేసింది? దేవుడు తన చిత్తానుసారంగా దేవుడు ఆ మనస్సు కలిగినటువంటి మరొక వ్యక్తిని దేవుడు కనుక్కున్నాడు. అతన్ని దేవుడు నిర్ణయించాడని చెప్పాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నా మాటలు వింటున్నాయి మీ జీవితాల్లో దేవుని చిత్తానుసారంగా మనం నడుచుకున్నప్పుడు, దేవుని చిత్తానుసారంగా మనం లోబడినప్పుడు, చెప్పినట్లుగా విన్నప్పుడు మన పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఏమైందో, మరి దేవుని ఉద్దేశం ఏమైందో వాటన్నిటినీ నెరవేర్చగలిగినటువంటి దేవుడు మన పక్షంగా ఉన్నాడు. కాబట్టి మనలో విధేయతనే చూడాలి కానీ మనలో అవిధేయతను ఆయన చూసి ఉన్న ఆశీర్వాదాన్ని మనం జారగొట్టుకునే వారంగా మనం ఉండకూడదనేది మనకి ఇక్కడ అర్థమైపోతుంది. అందుకనే దావీదు కీర్తన 62లో 5వ వచనం నుంచి మనం గమనిస్తే, ని మౌనముగా నుండుము, ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది. ఆయనే నా ఆశ్రయ దుర్గము, నా రక్షణాధారము, నా ఎత్తైన కోట ఆయనే, నేను కదిలింపబడను. నా రక్ష దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక్కడ దావీదు అంటాడు, నా ప్రాణమ దేవుని నమ్ముకొని మౌనంగా ఉండమంటే, మౌనంగా ఉండటం అనే దానికి అర్థం ఏంటంటే, మౌనంగా ఉండటం అనేది నిశ్చింతగా ఉండటం అనేది. నేను దేవుణ్ణి నమ్ముకో ఉన్నాను. నేను ఈరోజు ఎదుర్కొంటున్న ఈ సమస్యలు, ఈ రోగాలు, ఈ బాధల్లో నేను నిశ్చింత ఎప్పుడు దేవుడు చూసుకుంటాడు అన్నప్పుడు, దేవుడు నా పక్షంగా ఉన్నాడు అన్నప్పుడు. నేను మొన్న శుక్రవారం మనం నేర్చుకున్నాం కదా, మనల్ని ప్రేమించి ప్రాణమిచ్చిన దేవుడు మన పక్షంగా ఉన్నప్పుడు మనకు వచ్చే ఈ రోగాలైనా ఈ బాధలైనా మరి ఆయనకు అసాధ్యమే ఉంది. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో దేవుడు చూసుకుంటాడని మనం నిశ్చింతగా ఉండటం అనేది, అదే దావీదు అక్కడ ఆయన అన్నటువంటి మాట, నేను నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనంగా ఉండు, ఆయన వలననే నాకు నిరీక్షణ, ఆయన వలననే. ఎందుకంటే దావీదు ఎదుర్కొన్న మరి దరిదాపు 40 యుద్ధాలు, 46 యుద్ధాలు అంటారు. అన్ని యుద్ధాల్లో దేవుడు మరి ఒకదాని తర్వాత సమస్య అనేది ఒకటి రావటం జరిగింది, కానీ వాటన్నిటిలో ఆయన విజయాన్ని ఇచ్చాడు, అద్భుతం చేశాడు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని ఆయనలో వచ్చిన ఆ మాట ఏంటంటే, నేను దేవుని నమ్ముకొని మౌనంగా ఉన్నాను, ఆయన వల్లనే నాకు నిరీక్షణ అని చెప్పి వాక్యం తేటతెల్లం చేస్తూ ఉంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, అంతేకాకుండా దావీదు దేవునితో మాట్లాడుతూ అంటాడు, ఆయనే నా ఆశ్రయ దుర్గము, నా రక్షణాధారము, నా ఎత్తైన కోట ఆయనే, నేను కదిలించబడ్డం. ఆయన నాకు ఎలా ఉన్నాడు అని అంటే, ఆశ్రయ దుర్గం ఆయన, రక్షణాధారం ఆయన, నా కోట ఆయన, నా కొండ ఆయన అని దేవుని గురించి అంతగా ఆయన స్తుతిస్తున్నాడంటే దేవుని విషయంలో ఎంతగా ఎరిగాడో. అందుకే ఆయన అన్ని సమస్యలు వచ్చినప్పటికీ నిబ్బరంగా ఉండగలిగి వాటన్నిటిలో విజయాన్ని సాధించాడు. తిరిగి ఆయన ఉన్నతమైన స్థితిలో దేవునిలో పొందుకున్నాడు. కాబట్టి నా మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు నేను కూడా ఈరోజు ఒకవేళ సమస్యలు మనకు ఉండొచ్చు, అనారోగ్య పరిస్థితులు ఉండొచ్చు, కొదువులు ఉండొచ్చు, కొరతలు ఉండొచ్చు, కానీ నా ప్రియ దేవుని బిడ్డలారా, వీటన్నిటినీ మించినటువంటి దేవుడు, బలమైనటువంటి దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు మన పక్షంగా ఉన్నాడు. కాబట్టి ఆయన అన్నీ చూసుకుంటాడు. అందుకే మనకు రోమా 8:31 ఏమన్నాడు, మన కోసం తన ప్రియకుమారుణ్ణే ఇచ్చిన దేవుడు మన కోసం సమస్తము ఎందుకు ఇవ్వడు అంటాడు. నీ కోసం తన ప్రియకుమారుణ్ణి ప్రాణం పెట్టేదానికి ఆయన ఇస్తే, నీకు మిగతావి ప్రభా నాకు ఆ కొరత ఉంది, ఆ కొదువు ఉంది, ఈ రోగం ఉంది, ఈ బాధ ఉందంటే ఎందుకు ఇవ్వడు? ఖచ్చితంగా ఇస్తాడని వాక్యం మనకు తేటతెల్లం చేస్తుంది.
కాబట్టి ప్రభువులో మన ఈ నిరీక్షణ, ప్రభువులో మన నమ్మకం, వాటిని ఎప్పుడు కూడా మనం కోల్పోకుండా ప్రభువు కొరకు కనిపెట్టుకుందాం. దేవుని చేత వాటన్నిటిలో విజయాన్ని పొందుకొని, దేవుడు మన పట్ల ఏదైతే మరి నిర్ణయించి ఉంచాడో వాటన్నిటిని మనం పొందుకుందాం. దేవుడి మాటలు ఆయన వెనుకల్లో దీవించును గాక.